ఒక ఉదయం లేవగానే ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉంటే, నో కాల్స్, నో మెసేజెస్, నో ట్రాఫిక్ సౌండ్, నో సోషల్ మీడియా. మీరు మిమ్మల్ని ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోగలరా? మొదట ఫోన్ చూస్తారు. సిగ్నల్ లేదు, వైఫై లేదు, న్యూస్ లేదు. ముందు అసహనం, తర్వాత భయం. ఏమైంది అని ఆలోచన. కానీ బయట చూస్తే సూర్యుడు అదేలా ఉదయించాడు, పక్షులు అదేలా కూస్తున్నాయి. ప్రపంచం ఆగలేదు, ఆగింది మన స్క్రీన్ మాత్రమే. మన జీవితం స్క్రీన్లోనే బంధించబడి ఉందా? మన సంతోషం లైక్ల సంఖ్యలో ఉందా? మన విలువ ఫాలోవర్స్లో ఉందా? ఒకరోజు అవి లేకపోతే మనం ఎవరం? మన పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇప్పుడు కారణం కావాలి. కానీ ఆన్లైన్లో తెలియని వాళ్ళతో గంటల తరబడి మాట్లాడగలం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మన నిజమైన ముఖాన్ని చూడరు. నిశ్శబ్దం మొదట భయంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మన ఆలోచనలు వినిపిస్తాయి, మన లోపాలు కనిపిస్తాయి, మన ఒంటరితనం వినిపిస్తుంది. అదే నిశ్శబ్దం మనల్ని మనకే పరిచయం చేస్తుంది. ఆ రోజు మీరు బయటికి నడుస్తారు. ఎప్పుడూ గమనించని చెట్టు కనిపిస్తుంది, ఎప్పుడు వినని గాలి శబ్దం వినిపిస్తుంది, ఎప్పుడూ పట్టించుకోని మనుషులు ఇప్పుడు ముఖ్యం అనిపిస్తారు. ప్రపంచం మారలేదు, మారింది మన దృష్టి. టెక్నాలజీ మనకి దగ్గర చేసింది, కానీ మనుషులను దూరం చేసింది. మనము కనెక్టెడ్గా ఉన్నాం, కానీ కనెక్టెడ్ కాలేదు. ఒకరోజు ప్రపంచం నిశ్శబ్దమైతే భయపడకండి. ఆ నిశ్శబ్దం మీకు ఒక కొత్త జీవితం చూపిస్తుంది. ఎందుకంటే జీవితం ఆన్లైన్ కాదు, అది నిజంగా మీ ముందే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.